ఆయన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుడు మనలతో మాట్లాడి మనల్ని బలపరచునుగాక. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఈ మాసం అంతా, ఈ నెలంతా కూడా, ఈ ఆగస్టు నెలంతా కూడా ఆయన కనికరము, ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యం మనకు, మన బిడ్డలకు, మన కలిగిన అంతటి మీద తోడై నడిపించునుగాక. దేవుడు దినదినము మనలను బలపరిచి ఆత్మతో నింపి నడిపించునుగాక. ఈ నెలంతా కూడా కావలసినటువంటి ప్రతి అవసరతలు ప్రభు తీర్చి, ప్రతి శ్రమ, శోధన, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, నిందలు వాటన్నిటి నుంచి దేవుడు విడిపించి కాపాడి క్షేమమును కలుగ చేయునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని నూరంతలుగా ఫలింప చేయునుగాక. హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 26వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆది కాండము 26వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చాలు. చదువుకున్నటువంటి లేఖన భాగములో అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై, ఏ దేశమందు ఉన్నాడు? కరువు వచ్చినటువంటి దేశములో అబ్రహాము ఉన్నాడు. మొదటి కరువు అబ్రహాము దినములలో వచ్చింది. రెండవ కరువు తన కుమారుడైన ఇస్సాకు కాలంలో వచ్చింది. కనుక గెరారు దేశములో కాపురం ఉన్నటువంటి ఇస్సాకు జీవితంలో కరువు వచ్చినప్పుడు తన తండ్రి వలె దేశమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగినప్పుడు దేవుడు మాట్లాడుతూ, ఇస్సాకు, నువ్వు వెళ్ళిపోవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన ఈ దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగానే తన కుమారుడైన ఇస్సాకుతో కూడా మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఏమిటంటే, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధమయ్యాడు. ఈరోజు నా దేవుడు వాక్యం వింటూ నిన్ను కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. హల్లెలూయా. కనుక నీ జీవితంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని, దేవుడు ఏది చేయమన్నాడో అది చెయ్యి, ఏది వద్దన్నాడో దాన్ని విడిచిపెట్టు. ఏది దేవుని కొరకు చేయాలో నువ్వు దాన్ని సక్రమంగా చేయగలిగితే, మంచిగా చేయగలిగితే, దేవుడు నిన్ను ఉన్నతంగా అబ్రహామును ఆశీర్వదించినట్లు, ఇస్సాకును ఆశీర్వదించినట్లు, యాకోబును ఆశీర్వదించినట్లు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించనై ఉన్నాడు. ఆమేన్. ఆ దేశములో ఇస్సాకు, కరువు వచ్చినటువంటి ఆ దేశములో ఇస్సాకు ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు, ఇక్కడే ఉండు, నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుని మాట ప్రకారమే కరువు వచ్చిందని పారిపోక అక్కడే ఉన్నాడు. అయితే పిడికిడు విత్తనాలు చేతపట్టుకున్నాడు. పిడికిడు విత్తనములు చేతపట్టుకొని ఆ పిడికిడు విత్తనములు తీసుకుని వెళ్ళి ఎండిన భూమిలో దాన్ని దున్ని విత్తనం వేశాడు. అసలే కరువు భయంకరంగా, వర్షాలు లేవు. కరువు ఎప్పుడు వస్తుంది? వర్షాలు లేనప్పుడు కరువు ఏర్పడుతుంది. ఎందుకంటే పంటలు పండవు కదా. అటువంటి భయంకరమైన తిండి లేని, పంటలు పండని, ఎండిపోయిన ఎడారి భూమిలో కరువు విపరీతముగా నా దేశములో దేవుడు చెప్పిన మాట ప్రకారం పిడికిడి విత్తనములు చేతపట్టుకొని ఇస్సాకు తీసుకుని వెళ్ళి విశ్వాసంతో విత్తనములు వేశాడు. దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద మాటతో విత్తనములు ఎప్పుడైతే వేశాడో, ఇస్సాకు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎంతటి గొప్ప కార్యం చేశాడంటే, శత్రువులందరూ కూడా ఇక్కడ విత్తనం వేస్తున్నావా,
ఇది విత్తనం వేసే కాలమా? ఇప్పుడేమైనా పంట పండుతుందా? వాతావరణం ఎలాగుంది? ఏ విత్తనం కూడా ఫలించదు అని ఎగతాళి చేసి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా విశ్వాసంతో విత్తనాన్ని విత్తాడు. దేవుడు ఆ విత్తనాన్ని ఫలింపచేశాడు. మనం చదువుకున్నటువంటి ఆ వచనంలో 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశం ముందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరం, ఏ సంవత్సరం విత్తనం వేశాడో అదే సంవత్సరం పంట కోసాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మన జీవితాల్లో కూడా, దేవా నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రతిఫలం 10 సంవత్సరాల తర్వాత ఇస్తావని విశ్వాసం కాదు. నువ్వు ఏ రోజు ప్రార్థన చేస్తే దేవుడు ఆ రోజు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏ రోజు నువ్వు విశ్వాసంతో పని చేస్తావో, విశ్వాసంతో జీవిస్తావో, ఆ దినమందే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడు. ఆమెన్, హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశం ముందున్న వాడే ఆ సంవత్సరం విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 ఫలమును పొందెను. ఎంత ఫలం పొందాడంట? 100 ఫలం. పిడికిడి విత్తనాలు చేతపట్టుకుని ఏడ్చుచూ విత్తువాడు సంతోష గానములతో పనులను మోసుకొని వస్తాడట. నా దేవుడు ఎంత ఆశ్చర్యకరుడండి. ఒక బస్తా విత్తనాలు విత్తితే ఎన్ని బస్తాలు వస్తాయి? ఎకరానికి 40, కొన్నిసార్లు ఆ పైబడి కూడా రావచ్చు కదా. ఒక బస్తా విత్తనాలు నువ్వు నాటితే ఎంత పంట దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇస్సాకు జీవితంలో కూడా అదే దేవుడు చేశాడు. ఆ దేశం ముందు ఉన్నవాడే విత్తనం వేశాడు, 100 ఫలమును దేవుడు ఇస్సాకునికి ఇచ్చినట్లుగా ఈ నెలంతయు కూడా నీ కష్టార్జితమును దేవుడు దీవించునుగాక. 100 ఫలములు నీకు అనుగ్రహించునుగాక. ఈ నెలంతయు కూడా ఆయన సమృద్ధిని నీవు అనుభవించుదువుగాక. హల్లెలూయా. దేవుని వాక్యము రాయబడిన ప్రకారము 100 ఫలము పొందాడు. చూడండి, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారి జీవితాల్లో ఒక్కసారే కరువు వస్తుంది. అర్థమవుతుందా? దేవుని చేత ఎన్నిక చేయబడిన వారి జీవితాల్లో ఒక్కసారే కరువు వస్తుంది. దేవుని చేత ఎన్నిక చేయబడిన వారి జీవితాల్లో కరువులు వస్తూనే ఉంటాయి. కనుక మన జీవితాల్లో దేవుని చేత ఎన్నిక చేయబడిన వారిగా మన జీవితాలు ఉన్నట్లయితే ఒక్కసారి కరువు వస్తుంది, ఒక్కసారే ఆ సమస్య తీరిపోతుంది. మనం దేవుని సన్నిధిలో నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించుచూ ఉన్న వారమైతే మనల్ని దేవుడు సర్వ సమృద్ధితో నింపుతాడు. ఇస్సాకు జీవితంలో, అబ్రహాము జీవితంలో ఒక్కసారి కరువు వచ్చింది, మరలా ఇంకెప్పుడు కరువు లేదు. అలాగే ఇస్సాకు జీవితంలో కూడా ఒక్కసారి కరువు వచ్చింది, మరలా ఇంకెప్పుడు కరువు రాలేదు, సమృద్ధి. అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారి జీవితంలో ఒక్కసారి కరువు వస్తుంది, తర్వాత కరువు ఉండదు, సమృద్ధి. వారి జీవితకాలం అంతా కూడా సమృద్ధినిస్తాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో దేవుని చేత ఎంపిక చేయబడిన జీవితముగా నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అంటే దేవుడు వారి దేవుడిని చెప్పుకోవడానికి బలమైన కారణం ఏంటంటే దేవుడు వారితో ఉన్నాడు, దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అనాది సంకల్పములోనే, అనాది ప్రణాళికలో దేవుడు వారిని చూశాడు. దేవుడు తన స్వజనముగా వారిని ముద్రించాడు. కనుక వారు దేవుని చేత ఎంపిక చేయబడిన వారు కనుక వారి జీవితంలో ఒక్కసారి కరువు వచ్చింది, మరల తర్వాత ఎప్పుడు కూడా రాలేదు, సమృద్ధిగా వారు జీవించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మీద ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదమే మనలను ఫలింపచేస్తుంది. నీ మీద ఉన్న ఆశీర్వాదం, నీ మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం నిన్ను ఫలభరితంగా మారుస్తుంది. అబ్రహాము మీద ఉన్నటువంటి విశ్వాసం, అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆశీర్వాదం ఫలభరితంగా మారింది. ఇస్సాకు మీద ఉన్నటువంటి, ఇస్సాకులో ఉన్న విశ్వాస విధేయతను బట్టి, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇస్సాకుల విధేయత, అబ్రహాముల విశ్వాసం
ఇస్సాకులో విధేయత, యాకోబులో మార్పు. కనుక దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం వారిని ఫలభరితంగా మార్చింది. ఈ రోజున నీ జీవితం ఆశీర్వాదం లేక ఫలభరితంగా లేకుండా ఉన్నావు అంటే కారణం దేవుడు కాదు, నీ జీవితమే. నీలో ఉన్నటువంటి అవిధేయతో, లేకపోతే మార్పు చెందని జీవితమో, లేకపోతే విశ్వాసం లేని జీవితమో, ప్రార్థన లేని జీవితమో, ఏదో లోపం నీలో ఉంది. అందుకు నువ్వు ఫలించలేక ఉన్నావు. నీలో ఉన్న లోపాన్ని సరిచేసుకొనగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చాలామంది ఏమంటూ తెలుసునా, నేను ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను, కానీ వాళ్ళ వల్ల నాకు ఆటంకం, వీళ్ళ వల్ల ఆటంకం, వీళ్ళని బట్టి నేను ఆశీర్వదించబడలేదు, వారిని బట్టి నేను ఆశీర్వదించబడలేదు, వీళ్ళు నాకు చాలా అడ్డుబండగా ఉన్నారు, నా ప్రార్థన చేసుకునేవారండి, వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అంటారు. కాదు, నీ భక్తి నిన్ను విశ్వాసంతో నడిపించాలంటే నీ భక్తిలో లోపం లేకుండా ఉండాలి. అబ్రహాము విశ్వాస వీరుడు, దీవించబడ్డాడు, ఫలించాడు. ఇస్సాకు విధేయుడు కనుక ఫలించాడు, ఆశీర్వదించబడ్డాడు. యాకోబు మార్పు చెందాడు, తన జీవన శైలిని మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు, తన అవిధేయతను తొలగించుకున్నాడు, తన రోత బ్రతుకును తీసివేసుకున్నాడు, తన తప్పిదములు ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. కనుక యాకోబును దేవుడు ఆశీర్వదించాడు, ఫలింపచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉంటే గొప్ప అద్భుత కార్యాలు మనం కూడా చూస్తాం. ఎంతమంది దేవుని కార్యాలు, అద్భుతమైన కార్యాలు చూడాలనుకుంటున్నారు? మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు చూడాలని మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటి తెలుసునా? దేవుని ఆశీర్వాదం మీ కుటుంబాల్లోనికి రావాలి. దేవుని ఆశీర్వాదం మీ కుటుంబంలోనికి రావాలి. చూడండి, 32వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడి వలసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా. చాలు. ఇక్కడ యాకోబు జీవితంలో మనం ఏం చూస్తున్నాము? యాకోబు అప్పటికే చాలా ఆస్తిపరుడు. దేవునితో మాట్లాడక మునుపు, దేవునితో పోరాడక మునుపు, దేవుని సన్నిధిలో ప్రార్థించక మునుపు యాకోబు ఆస్తిపరుడు. ఎలా సంపాదించాడో మనకు తెలుసు. తండ్రిని మోసం చేసి సంపాదించాడు, అన్నను మోసం చేశాడు, ఇటు వచ్చి మేనమామ దగ్గరికి వచ్చి మేనమామను కూడా మోసం చేశాడు. ఇప్పుడు మోసము వలన సంపాదించిన ధనం అతనికి నెమ్మదినివ్వలేదు, సమాధానమునివ్వలేదు, క్షేమాన్నివ్వలేదు, సంతోషాన్నివ్వలేదు. మోసము చేత సంపాదించిన ఆ ఆస్తి తనకు అక్కరకు రాలేదు. తన మనస్సులో మరణ భీతి వెంటాడుతుంది. ఎక్కడ వచ్చి నా అన్నను చంపేస్తాడని భయంతో వణికిపోతున్నాడు. అందరినీ సంపాదించిన అంతటిని పంపివేశాడు. ఒంటరిగా మిగిలిపోయి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నన్ను ఆశీర్వదించు. మనలో చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు సంపాదిస్తే అది ఆశీర్వాదం అనుకుంటారు. ఒక దేవుని బిడ్డకు 2 విధములైన ఆశీర్వాదం కావాలి. ఒకటి శరీర సంబంధమైన ఆశీర్వాదం, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కావాలి. 2 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా కావాలి. ఒక దైవజనుడు ఎలా చెప్పాడు, మనం 2 అంతలుగా ఆశీర్వాదం అంటే 2 అంతల ఆశీర్వాదం పొందడం అంటే ఆత్మీయంగాను శరీరంగాను ఆశీర్వదించబడాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు దరిద్రులుగానో, బలహీనులుగానో, అడుక్కునేవారిగానో ఉండడం దేవుని చిత్తం కాదు.
ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేస్తాడు, నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు. ఎక్కువ ఇస్తే నేను తిని తృప్తి పొంది దేవుని మర్చిపోతానేమో. ఒకవేళ నాకు తక్కువ ఇస్తే నా స్థితిని బట్టి నీ నామం దూషించబడుతుందేమో. నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. నాకు ఏ రోజు కావాల్సింది ఆ రోజు సమానంగా ఇవ్వమని ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇస్సాకు జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, నూరంతల ఫలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు యాకోబు జీవితాన్ని గమనించినట్లయితే, యాకోబు జీవితంలో మనుషుని వలన సంపాదించిన ఆశీర్వాదం, ఐశ్వర్యం ఉంది, కానీ నరుల కష్టార్జితం వలన సంపాదించిన ఐశ్వర్యం అయితే ఉంది, కానీ దేవుని ఆశీర్వాదం లేదు. అందుకని అడుగుతున్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు, నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పోనివ్వని అంటున్నాడు యాకోబు. దేవుడు అన్నాడు, నీ పేరేంటి? నీ పేరు ఏంటి? ఇంత తెలిసిన దేవునికి మన పేరు తెలీదా? మనల్ని సృష్టించిన సృష్టికర్తకి మన బ్రతుకు తెలీదా? మనల్ని నిర్మించిన దేవునికి మనం ఏం చేస్తున్నామో తెలీదా? కన్నులు నిర్మించిన వాడు కానకుండునా, చెవులు నిర్మించిన వాడు వినకుండునా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. ఆయన కన్ను సమస్తమును తేటగా చూచుచున్నది. అయినప్పటికీ కూడా దేవుడు యాకోబుని అడుగుతున్నాడు, నీ పేరేంటి? ఇప్పుడు యాకోబు అంటున్నాడు, నా పేరు యాకోబు అని చెప్పాడు. యాకోబు అంటే మోసగాడు. ఎప్పుడైతే తన స్థితిని, నిజస్థితిని దేవుని పాదాల దగ్గర, దేవుని సన్నిధిలో తన నిజస్థితిని ఒప్పుకున్నాడో, యథార్థమైన స్థితిని ఒప్పుకున్నాడో, దేవుడు ఆ క్షణమందే అక్కడే అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందును. యాకోబు తన నిజస్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నందు వలన దేవుడు అతని పేరు మార్చాడు, అతనిని ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు, ఇశ్రాయేలు. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవాడు. యాకోబు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఏం చేశాడు? దేవునితో పోరాడాడు. ఒక నరుడు దేవునితో తెల్లవారి వరకు పోరాడాడట. మనం రాత్రుల్లో 1 గంట కూడా మేల్కొని ఉండలేం, 1 గంట కూడా ప్రార్థన చేయలేం. కానీ ఆశీర్వాదం మాత్రం గుట్టలు గుట్టలు, మేడలు మేడలు, మిద్దెలు మిద్దెలు, కారులు కారులు, పొలం, స్థలం, బళ్ళు, వాహనాలు, వస్తువులు, వెండి, బంగారం, డబ్బు అన్నీ వచ్చేయాలి. కొంతమంది జలగ కూతురులాగా ఉంటారు. జలగకి 2 కూతుర్లు ఉన్నారంట. ఆ 2 కూతుర్ల పేర్లేంటి? ఒక కూతురు, పెద్ద కూతురి పేరు ఇమ్ము, రెండవ కూతురి పేరు ఇమ్ము. ఇక వీళ్ళిద్దరు ఎప్పుడు 24 గంటలు ఏమంటారు? నాకివ్వు, 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 నాకిమ్ము, నాకిమ్ము అంటూ ఉంటారు. తీసుకోవడమే తెలుసు తప్ప. చాలామంది దేవుని దగ్గర వేధించి, బాధించి, శోధించి, విసిగించి దేవుని దగ్గర పొందుకుంటారు. సరే సాధించారు అనుకుంటే దాంతో ఏం తృప్తి చెందుతారంటే తృప్తి చెందరు. తృప్తి లేని జీవితాలు. జలగకు ఇమ్ము ఇమ్ము అని 2 కూతుర్లు కలరు. అవి తృప్తి పడనివి, తృప్తి లేనివి. దేవుడు నీకు ఇచ్చిన దాంతో సంతృప్తిగా ఉన్నావా? యాకోబు ఎప్పుడైతే తన స్థితిని మార్చుకున్నాడో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త అందుకు యేసు 19వ అధ్యాయము 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరుకున్న ఎడల
పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అప్పుడు పరలోకమందు నీకేం కలుగుతుంది? ధనము కలుగుతుంది. నీవు వచ్చి నన్ను వెంబడించు. సరే, నూరంతల ఫలం పొందాలనుకున్నాడు, పరలోక రాజ్యాన్ని పొందాలనుకున్నాడు, దేవుని దీవెనలు పొందాలనుకున్నాడు, దేవుని ఆశీర్వాదాలు పొందాలనుకున్నాడు, నిత్య రాజ్యమును సంపాదించుకోవాలనుకున్నాడు. నిత్య జీవముకై నేనేం చేయాలి అని అడిగాడు. యేసుప్రభు చెప్పాడు, అయ్యా నేను అవన్నీ బాల్యం నుండి చేస్తున్నాను అన్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. నీకేముంది? విస్తారమైన ఆస్తి ఉంది. ఆస్తి విస్తారంగా ఉన్నందువల్ల నువ్వు పాడైపోతున్నావు. నీ ఆస్తిని అమ్మి నీ ఆస్తి వలన నువ్వు గర్విష్ఠురాలుగా మారుతున్నావు. నీ ఆస్తి వలన నువ్వు పాపం చేస్తున్నావు. చాలామంది జీవితాల్లో దేవుడు సన్నిధిలో వారిని ప్రేమించి దేవుడు సమృద్ధిగా ఇస్తే జ్ఞానమో తెలివో ఉద్యోగమో సంపాదనో ఆస్తో దేవుడు వారిని కోరుకుని ఇస్తే, ఆరోగ్యమో అందమో ఇస్తే, ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించక వెర్రవీగే వారు చాలామంది ఉన్నారు. ఐశ్వర్యమునిస్తే ఐశ్వర్యాన్ని బట్టి, ధనమునిస్తే ధనమును బట్టి, ఘనతనిస్తే ఘనతను బట్టి, చదువునిస్తే చదువును బట్టి, లేకపోతే ఉద్యోగం ఇస్తే ఉద్యోగాన్ని బట్టి, ఐశ్వర్యం లేకపోతే మేడల మిత్రులను బట్టి, కారును బట్టి, పిల్లలు ఉద్యోగం చేస్తే చాలు. కొంతమంది నా 2 కొడుకులు 2 చేతులు సంపాదిస్తున్నారు, నాకేం కొదువా అని కాలు మీద కాలేసి కూర్చుంటాడు తండ్రి. గర్విష్ఠులు, అహంకారులు, దేవునికి లోబడని వారు, దేవుడిచ్చిన దాన్ని బట్టి స్తుతించని వారు, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేని హృదయాలను దేవుడు అంధకారమయముగా మారుస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే 2 విధాలుగా ఆశీర్వదిస్తాడు. ఒకటి, శరీర సంబంధమైన ఆశీర్వాదం ఇస్తాడు. 2, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు ఏమీ లేనప్పుడు, తన చేతిలో డబ్బులు లేనప్పుడు, తన పరిస్థితి బాగోనప్పుడు, తను జీవనోపాధి నిమిత్తం చిన్న వ్యాపారాన్ని చేస్తూ బుట్ట నెత్తి మీద పెట్టుకొని దానిలో కొన్ని మట్టి బొమ్మలు పెట్టుకొని బజారుకి వెళ్ళి వాటికి కీలు పూసి రంగులు దిద్ది రకరకాల బొమ్మలు తయారు చేసుకుని వాటిని అమ్ముకునే జీవన వృత్తి కలిగిన వాడు అబ్రహాం. అటువంటి చిన్న చిరు వ్యాపారముతో ఉన్న అతని జీవితంలో దేవుడు పిలిచాడు, అతన్ని బహు ఐశ్వర్యవంతుడుగా చేశాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము వృద్ధుడైనప్పుడు, చదవండి ఆ మాటను. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అది దేవుని ఆశీర్వాదం. ఒక దానిలో మాత్రమే కాదు, అన్ని విషయములలో, అంటే శరీర సంబంధమైన విషయములలోను ఆత్మ సంబంధమైన విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఇది దేవుని ఆశీర్వాదం. ఇది నిజమైన ఆశీర్వాదం. ఇది నిజమైన ఆశీర్వాదం. 100 ఫలం దేవుడు అబ్రహామునికి ఇచ్చాడు. కనుక మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే కొన్ని వదులుకోవాలి, తప్పదు. 100 ఫలం నువ్వు పొందాలంటే నువ్వు సమస్తం వదిలిపెట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు యవనస్తునితో, ఇదిగో యవ్వనుడా, నువ్వు నిత్యజీవం పొందాలనుకుంటే నీకున్న ఆస్తి వదిలిపెట్టు, అమ్మి బేదలకు ఇచ్చిరా, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. యేసు ప్రభు
కొందరినేమో వచ్చి వెంబడించమంటాడు. అయ్యా నిన్నే వెంబడిస్తానంటేనే వారినేమో వద్దు, నువ్వు పోయి నీ ఊరిలో సాక్షిగా ఉండు అంటాడు. అర్థమైందా? శానా దయ్యములు పట్టిన వాడు వస్త్రములు ధరించిన వాడై, ప్రభువా నీతో వస్తానంటే వద్దు, నువ్వు వెళ్ళి నీ దెక్కపొలిలో 10 పట్టణాల్లో నువ్వు సాక్షిగా ఉండని చెప్పి పంపించాడు. ఈ యవనస్తుడేమో మిగులు ఆస్తి గలవాడు కనుక ఆస్తిని నమ్ముకొని దేవునికి దూరంగా ఉంటే, దేవుడేమో నీ వచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. దేవుని కార్యాలు, దేవుని ఆలోచనలు, దేవుని మార్గాలు మన ఊహకు అందవు, మన హృదయానికి గోచరం కాదు. కనుక వాటిని పరిశోధించడం కాదు, కానీ దైవ చిత్తమునకు అప్పగించుకుని నడుచుకోవడం మనకు క్షేమం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఇతడు వదులుకోలేకపోతున్నాడు. దేనిని వదులుకోలేకపోతున్నాడు? ఆస్తిని వదులుకోలేకపోతున్నాడు. ఎందుకని? ధనమే శాశ్వతం అనుకుంటున్నాడు, డబ్బే ప్రాముఖ్యం అనుకుంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా ఏమనుకుంటున్నా తెలుసా? డబ్బు ఉంటే చాలు, ధనమే ప్రధానమైన లక్ష్యం, డబ్బు ఉంటే కొండ మీద కోతి కూడా దిగి వస్తుంది అని అనుకుంటున్నారు. ధనము శాశ్వతమైనది కాదు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము ఐశ్వర్యము, ఈ ధనము శాశ్వత కాలం ఉండదు. చూడండి, కొందరు సంపాదిస్తారు, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఒకప్పుడు మేము బంగాళాల్లో ఉన్నామండి, ఒకప్పుడు మేము ఉన్నత స్థాయిలో ఉన్నామండి, మాకేం కొదువు లేదండి, మేము అలా బ్రతికాం ఎలా బ్రతికాం అని చెప్తారు. మరి ఇప్పుడు ఏమైంది? లేదు. కనీసం వాళ్ళు చెప్పే మాటలు నమ్మడానికి కూడా ఆస్కారం ఉండదు. ఎందుకంటే అంత దయనీయమైన స్థితిలోకి వచ్చేస్తారు, అంత దయనీయమైన పరిస్థితులకు వచ్చేస్తారు. ఇది దేవుని ఆశీర్వాదం కాదు. దేవుడు యోబును ఆశీర్వదించాడు. యోబును ఆశీర్వదించినప్పుడు ఒక మాట రాయబడింది అక్కడ. ఏంటి ఆ మాట అంటే, అతనికిని, అతని కుటుంబమునకును, అతనికి కలిగిన ఆస్తి అంతటికిని కంచె వేసి కాపాడుచున్నాడు. దేవుడు మనలను కానీ, మన కుటుంబాన్ని కానీ, మన పిల్లలను కానీ, మనకు కలిగిన ఆస్తిని కానీ కాపాడకపోతే ఏ నరుడు కాపాడలేడు. ఏ నరుడు కాపాడలేడు. నిన్ను నువ్వే కాపాడుకోలేవు. దేవుడు కాపాడితే తప్ప. యాకోబును, ఈ యోబును దేవుడు ఆశీర్వదించాడు. ఆత్మ సంబంధముగాను శరీర సంబంధముగాను ఆశీర్వదించాడు. అతనికి 2 అంతల ఫలమునిచ్చాడు. అంట్లా 2 అంతల ఫలము, 2 అంతల ఆశీర్వాదం, డబుల్ బ్లెస్సింగ్ అతని జీవితంలో. 2 అంతల ఆశీర్వాదం ఎవరికి? యోబుకు. మరి ఇస్సాకుకు 100 అంతల ఫలం. 100 అంతల ఫలం. కారణం ఏంటి? ఇస్సాకు విధేయుడు. తండ్రికి లోబడ్డాడు. తండ్రి చేతులు కట్టేసి, వెనక్కి కట్టేసి బలిపీఠం మీద పడుకోబెడుతుంటే, ఏంటి నాన్న నా చేతులు కట్టేసావు అంటుంటే, నిన్నేరా దేవుడు బలి కోరాడు, నిన్నే దేవుడు బలి ఇమ్మన్నాడంటే, అలాగే నాన్న సరే అని చెప్పి మౌనంగా తల ఉంచాడే కానీ ఒక్క మాట అయినను పల్లైనను మాట్లాడలేదు. ఈ రోజున అదే మన ఎదిగొచ్చినటువంటి కుమార్తెలను పిలిచి, అమ్మ పని చేయమన్నావు అనుకో, నేను చేయాలా, నువ్వు చేసుకోలేవా, నాకే చెప్తావేంటి పనులు, వాళ్ళు లేడా అంటుంటారు. అర్థమైందా? విధేయత లేనివారు. విధేయత.
ఇస్సాకు అలా కాదు, సంపూర్ణ విధేయుడు, సంపూర్ణ విధేయుడు. అందుకే దేవుడు కూడా తన కుమారుడైనటువంటి ఇస్సాకును ఆశీర్వదించాలని దేవుడే సాక్షాత్తు జోక్యం చేసుకుని మాట్లాడాడు. వెళ్ళొద్దు నాన్న, నువ్వు ఇక్కడే ఉండు, నీవు ఉన్న చోట నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. చాలామంది మనకి ఆశీర్వాదాలు వెళ్ళిపోదాం వేరే చోటకి. ఈ స్థలంలో కరువు వచ్చేసింది, మనం ఇక్కడ ఉండలేం బాబాయ్, వెళ్ళిపోదాం, పద సర్దని అన్నీ సర్దేసుకున్నారు. ఇద్దరు కొడుకులు సర్దేసుకున్నారు, భర్త సర్దేశాడు, భార్య సర్దేసి, మొత్తం నలుగురు పడి సర్దేశారు. సర్దేసి మొత్తం మూట ముళ్ళని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కష్టపడి పని చేసుకుని తిరిగి వచ్చేద్దామని ఆలోచన ఉందా వీళ్ళకి? లేదు. చక్కగా సెటిల్ అయిపోదాం, ఇక్కడ బాగుందిలే, మంచి హైటెక్ సిటీలోకి వచ్చాం. ఎక్కడికొచ్చాం? పల్లెటూరులోంచి సిటీలోకి వచ్చాం, ఇక్కడ బతికేయచ్చు హ్యాపీగా అని అనుకున్నారు. అనుకొని అక్కడే ఇద్దరు కోడళ్ళను చూసి పెద్దవాడికి చిన్నవాడికి ఇద్దరికి పెళ్లి చేసేసింది ఆ తల్లి, మహాతల్లి గనురాలు. ఇద్దరికి పెళ్లి చేసేసింది. పోనీ చేత్తే చేసింది, ఏమన్నా మంచోళ్ళని చూసి చేసిందా? విగ్రహారాధికులు చూసి వెళ్ళి వివాహం చేసేసింది. కొద్ది కాలానికి శాపం తగిలింది, వాళ్ళు తిరిగి రాలేదు. ఇంట్లో భర్త చనిపోయాడు. తర్వాత ఎదిగొచ్చి పెళ్లి చేసుకున్న ఇద్దరు కొడుకులు పిల్లలు పుట్టక మునిపే అని అయిపోయింది. పిల్లలు పుట్టక మునిపే వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. వార్పాకి పిల్లలు లేరు, రూతికి కూడా పిల్లలు లేరు. పిల్లల పుట్టక మునిపే ఇద్దరు భర్తలు చనిపోయారు. నయోమి అంటది, నన్ను నయోమి అని పిలవమాకండి, ఏమని పిలవాలంట? మారా అని పిలవండి. మారా అంటే చేదు. నా జీవితాన్ని దేవుడు చేదుగా మార్చాడు. చాలామంది వాళ్ళు చేసిన తప్పిదమునకు దేవుడి మీద నిందేస్తారు. చేసేదేమో వాళ్ళు పాడు పనులు, పనికిమాల పనులన్నీ. నింద ఎవరి మీద వేస్తారు? దేవుడి మీద. నా దేవుడు నాకేం చేయలేదండి, ఆ దేవుడు ఏం చేశాడండి? నీ భక్తి జీవితం సరిగ్గా ఉంటే దేవుడు నేను ఎందుకు ఆశీర్వదించడు? నువ్వు మంచి భక్తి చేస్తే దేవుడు నేను ఎందుకు దీవించడు? నీలో పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, మాటలో యథార్థత ఉండదు, భక్తిలో యథార్థత ఉండదు. అంత మోసపూరితమైన మిళితమైన కల్తీ భక్తి చేస్తున్నప్పుడు దేవుడు నేను ఎలా ఆశీర్వదిస్తాడు? నీ బ్రతుకులో ఆశీర్వాదాన్ని ఎలా తీసుకొస్తాడు? ఎప్పుడు చూస్తున్నా దరిద్రపు రేఖ. కొంతమంది ఎప్పుడు చూసినా దరిద్రపు రేఖ కిందే ఉంటారు. ఆ దరిద్రపు రేఖ దాటరు వాళ్ళు. మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు అంటారు? మేము గుర్తుపడతాం సేవకులుగా. ఎవరెవరు ఏ దరిద్రపు రేఖ కింద ఉన్నారో గుర్తుపడతాం. ఆ దరిద్రపు రేఖ దాటరు కొంతమంది. వాళ్ళ దరిద్రం వారిని వెంబడిస్తూనే ఉంటుంది. ఏ మూలకు పోయినా, ఏ చోటకు పోయినా శని వాళ్ళ నెత్తి మీద విలయతాండం చేస్తూనే ఉంటుంది. కారణం ఏంటి తెలుసునా? విధేయత ఉండదు వారికి. లోపడరు, దేవుని వాక్యానికి లోపడరు, దేవుని మాటకు లోపడరు, దేవుని సేవకులకు లోపడరు, దేవుని సన్నిధిలో భయం కూడా కలిగి ఉండరు. వాక్యం చెప్తూనే ఉంటామా, పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు, పక్కన వాళ్ళు గిచ్చుతూ ఉంటారు, బయటకు లోపల తిరుగుతూ ఉంటారు. అర్థమైందా? పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు, వాక్యం మీద దృష్టి పెట్టరు. కొంతమంది మహాభక్తులు ఉంటారు, నా వైపు చూస్తుంటారు, కానీ వాళ్ళ మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉండదు, తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. అది దేశ సంచారం చేసే మనసు. అది దేశ సంచారం చేసే మనసు సంచారం చేస్తూ ఉంటుంది. దేశ భారం అంతా వాళ్ళ మీద ఉంది కదా. కొంతమందికి నిద్రాభారం. లోబడితే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడు ఇతన్ని దేవుడు విడిచిపెట్టు అన్నాడు యేసు ప్రభు. వదులుకోవడానికి ఇష్టపడలా. ఎవరిని వదులుకున్నాడు తెలుసా? యేసు ప్రభువుని వదులుకున్నాడు, నిత్య రాజ్యాన్ని వదులుకున్నాడు, ధనాన్ని వదులుకోలేదు. దేన్ని వదులుకున్నాడు? నిత్య రాజ్యాన్ని వదిలిపెట్టుకున్నాడు.
శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని వదులుకున్నాడు. దేన్ని వదులుకోలేకపోయాడు? తాత్కాలికమైన ఈ భూ సంబంధమైన ధనమును వదులుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ యవనస్తుడు పరలోకంలో ఉంటాడా, నరకంలో ఉంటాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇహలోక ధనము నిన్ను పరలోక రాజ్యానికి చేర్చదు. నిన్ను చేర్చేది నీ భక్తి జీవితం, నీ ఆత్మీయత, నీ అంతరాత్మ. నరునిలో ఉన్నటువంటి ఆత్మ, శరీరములో ఉన్న ఆత్మ, ఈ ఆత్మ ఎప్పటికీ కూడా నశించదు. దీనికి మరణము లేదు. దీనికి మరణము లేదు. అగ్ని ఈ ఆత్మ దేహమును కాల్చలేదు. అది ఎంత పెద్ద అగ్ని అయినా సరే లోపల ఉన్న ఆత్మను దహించలేదు. అందుకే అన్నాడు, అగ్ని ఆరదు, పురుగంటే ఈ ఆత్మ చావదు. చావులేదు దానికి. మరి నీరు ముంచివేయలేదు, లేదా దాన్ని ప్రళయము దాన్ని నాశనం చేయలేదు. ప్రళయాలు శరీరాన్ని చంపగలవు, అగ్ని శరీరమును చంపగలదు, కానీ లోపల ఉన్న ఆత్మను చంపలేదు. ఏది ఎంత మాత్రము కూడా వాయువు, ఆకాశ మహాకాశములు, గాలి, పంచభూతములు ఏవైనా నీలో ఉన్న ఆత్మను మాత్రం ఏమీ చేయలేవు. అంత స్థిరమైనది, బలమైనది స్టాండర్డ్ లైఫ్ విషయము. శరీర సంబంధమైన కోరికల నిమిత్తము, శరీర సంబంధమైన వాంఛల నిమిత్తము, శరీర సంబంధమైన సౌందర్యము నిమిత్తము, శరీర సంబంధమైన ఇహలోక సంబంధమైన వాటి కొరకు నువ్వు దేవుని రాజ్యాన్ని త్రోసిపుచ్చుకోకూడదు. నూరంతల ఫలము నువ్వు పొందాలి. ఇస్సాకు వలె, అబ్రహాము వలె, యాకోబు వలె. రెండంతల ఆశీర్వాదం పొందాలి యోబు వలె అనుకుంటే నీ జీవితంలో వదిలిపెట్టవలసినవి ఉన్నవి. వాటిని నువ్వేం చేయాలి? వదిలిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండము, క్షమించండి, దానికంటే ముందు నిర్గమాకాండము 3వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 5వ వచనం. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. దేవుడు అంటున్నాడు, దగ్గరకు రామాకు. దేవుడు అంటున్నాడు, దగ్గరకు రామాకు. ఎందుకు రావద్దు అంటున్నాడు తెలుసునా? నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు హోరేబు లేదా సీనాయి రెండు ఒకటే. హోరేబు అన్న సీనాయి అన్న ఒకటే. ఈ హోరేబు దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోసేతో మాట్లాడుతున్నాడు. పొద మండుచు ఉన్నది కానీ పొద కాలిపోవడం లేదు. ఈ వింత ఏంటో చూద్దామని చెప్పి దగ్గరికి వెళితే దేవుడు అంటున్నాడు, దగ్గరకు రామాకు, అక్కడే నిలువు, నిన్ను చూద్దామని వచ్చానయ్యా. ఇది ఎలా కాలిపోతుందో, మంట మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు. ఈ వింత చూద్దామని దగ్గరికి వచ్చానంటే, నువ్వు చూడాలనుకుంటే, నువ్వు రావాలనుకుంటే, నువ్వు ఇక్కడ నిలబడాలనుకుంటే నీవు నీ చెప్పులు విడువుము. ఏం విడిచిపెట్టాలంట? చెప్పులు విడిచిపెట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది. సేనాధిపతి అంటున్నాడు, నీవు నిలిచి ఉన్నటువంటి ఈ స్థలము పరిశుద్ధమైనది.
నీ పాదరక్షకులను తీసివేయము. తీసివేయము. దేవుడు ఎక్కడ చూస్తున్నా చెప్తున్న మాట తెలుసా? ఇది పరిశుద్ధ స్థలము, ఇది పరిశుద్ధ స్థలము, ఇది పరిశుద్ధ స్థలము. నీ చెప్పులు విడు, నీ పాదరక్షకులు తీసివేయము. ఎందుకు దేవుడు పదే 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 పాదరక్షకులు తీసివేయమని చెప్తున్నాడు? అపవిత్రమైనవి, సచ్చిన వాటితో చేసినటువంటివి నీవు దేవుని మందిరంలోనికి తీసుకుని రాకూడదు. కనుక చనిపోయిన వాటిని మనం తినకూడదు. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ మనము ఏం విడిచిపెట్టాలి? దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ మనం ఏం విడిచిపెట్టాలి? చెప్పులు విడిచిపెట్టాలి. చెప్పులు విడిచిపెడితేనే దేవుడు నీతో మాట్లాడతాడు. చెప్పులు విడిచిపెడితేనే దేవుడు నీకు వింతైన కార్యాలు చూపిస్తాడు. నీ చెప్పులు విడిచిపెడితేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? ఈ కడవరి దినాల్లో చాలామంది దేవుని సన్నిధి అంటే భయం లేదనుకో, చెప్పులు వేసుకుని లోపలికి వచ్చేస్తూ ఉంటారు, చెప్పులు వేసుకొని ఆరాధన చేస్తారు, చెప్పులు వేసుకొని స్టేజ్ మీద మెసేజ్లు ఇస్తూ ఉంటారు. కడవరి దినాలు కాబట్టి ఎవరి బోధలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరిష్టం వాళ్ళది. కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు చెప్పులు విడుము. చచ్చిన వాటిని మనం ముట్టుకోకూడదు, చచ్చిన వాటిని మనము తినకూడదు, చచ్చిన వాటిని దేవుని సన్నిధిలో రానివ్వకూడదు. అపవిత్రత ఏంటది? అపవిత్రత. అపవిత్రతతో నువ్వు దేవుని సన్నిధిలోనికి రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎరా స్నానం చేసావు పొద్దున అడిగాకుండా, చేయలేదు పాస్టర్ గారు అన్నాడు. మరి పౌడర్ రాసుకొని చక్కగా తయారై వచ్చావు కదరా అంటే నవ్వుతున్నాడు. ఆయన చూసి నాకు కూడా నవ్వు వచ్చింది. నేనేం చెప్పానంటే, మన మందిరానికి వెళ్తున్నావురా, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, పరిశుద్ధమైన దేవుని సన్నిధికి వెళ్తున్నాం, స్నానం చేయాలని చెప్పాను. చన్నీ లేని పర్లా, దేవుని కోసమేగా. దేవుడు అనారోగ్యం రానివ్వడు. దేవుని కోసం నువ్వు ఏది చేసినా దేవుడు నీకు అనారోగ్యం రానివ్వడు. వ్యక్తిగతంగా అయితే అది వేరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక పరిశుద్ధతతో, పవిత్రతతో నువ్వు అడుగు పెడితే, నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరణము జీవము కలిసి ఉండలేవు. మరణము జీవము కలిసి ఉండలేవు. ఉంటే నీ జీవితంలో మరణమైనా ఉండాలి, లేకపోతే జీవమైనా ఉండాలి. అంటే పాపపు క్రియలు, నీతి క్రియలు రెండు కలిసి ఉండలేవు. నీ జీవితంలో చెప్పులు అంటే ఏంటి తెలుసా? పాపం. చెప్పులు అంటే ఏంటి తెలుసా? అపవిత్రత. చెప్పులు అంటే తెలుసా? చచ్చినవి, చచ్చిన క్రియలు, అపవిత్రమైన క్రియలు, పాపపు క్రియలు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు నడవడి. జీవము మరణము రెండూ కలిసి ఉండలేవు. కనుక మనము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టినప్పుడే మనకు దేవుని ఆశీర్వాదం వస్తుంది. నూరంతల ఆశీర్వాదం పొందాలంటే దేవుడిని ఏది విడిచిపెట్టమని చెప్తున్నాడో దాన్ని విడిచిపెట్టేసాయి. ఆ యవనస్తుడితో యేసు ప్రభు చెప్పాడు, నువ్వు విడిచిపెట్టు, రా నన్ను వెంబడించు, నిత్యరాజ్యానికి వారసుడు కా అంటే విడిచిపెట్టలేకపోయాడు. ఈరోజు చాలామంది యేసు ప్రభు కావాలి, లోకము కావాలి, యేసు ప్రభు కావాలి, భూ సంబంధమైనవి కావాలి, ఈ లోక మర్యాదలు కూడా కావాలి, ఈ లోక సాంగత్యము కూడా కావాలి, యేసు ప్రభు కూడా కావాలి. ప్రభు అంటున్నాడు, ఎవడైనా ఈ లోక స్నేహం చేయగోరిన యెడల వాడు దేవునికి శత్రువు. దేవునికి శత్రువు. నువ్వు లోకాన్ని నువ్వు ప్రేమిస్తుంటే నీలో దేవుని ప్రేమ లేదు, నువ్వు దేవునికి శత్రువువి. కనుక మనము విడిచిపెట్టాలి. హల్లెలూయా. చూడండి, సామెతలు
28వ అధ్యాయము 13వ వచనం. చాలు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరమును పొందును. మనము విడిచిపెట్టవలసిన ఆ సచ్చిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ పాప సంబంధమైన తలంపులు కానీ, ఆలోచనలు కానీ, వస్తువులు కానీ, ఏదైనా నీ హృదయానికి తెలుసు, నీ మనసుకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు నువ్వేం తప్పు చేస్తున్నావు, ఏ పొరపాటు చేస్తున్నావు, ఎక్కడ దేవునికి అవిధేయుడుగా ప్రవర్తిస్తున్నావో, ఏ విషయాల్లో తప్పిపోతున్నావో, బలలో పాలు పొందబోతున్నావు. ప్రభు శరీరం, ప్రభు రక్తం పరిశుద్ధమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది. ఎవడైనను అయోగ్యముగా, యోగ్యత లేకుండా బలలో చేయి వేస్తే వాడేమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు, అపవిత్రుడు అవుతాడు. చాలామంది దేవుని బలలో చేయి వేసి కూడా శాపగ్రస్తులుగా, దరిద్రులుగా ఎందుకున్నారు తెలిసిన? బ్రతుకు మార్చుకోరు, అలాగే చేయి వేసేస్తారు. జీవితాన్ని మార్చుకోరు, అలాగే తాగేస్తారు. మార్పు చెందకుండా దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలనుకుంటే అది కలలా మిగిలిపోతుంది, అంతే, కలలా మిగిలిపోతుంది. యాకోబు మార్పు చెందాడు కనుక దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, ఫలింపచేశాడు. కనుక నీ జీవితంలో నువ్వు సచ్చిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో, అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో, పాపాలు ఏవైతే ఉన్నాయో, దోషం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టు. అప్పుడు నువ్వేమవుతావు? కనికరం పొందుతావు, ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవాలి. 11:10. ఒకరి చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన అడ్డగింపగలవాడెవడు? పనికి మాలిన వారెవరో? కాదు 11వ అధ్యాయంలోనా 10వ వచనమేనా? అక్కడ ఏమని రాయబడిందంటే, నీ చేతిలో నుండి దుర్మార్గతను, దుష్టత్వమును కొట్టివేసిన ఎడలా, నీ చేతులు ఆయన వైపున చాపిన ఎడలా. అది ఎన్నో వచనం? అది 13. ఓకే. పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దానిని విడిచిన ఎడలా, పాపము నీ చేతిలో ఉండగా నీవు దాన్ని చూచి విడిచిపెట్టిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గత, నీ ఇంటిలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉంటావు. నిశ్చయముగా నీ దుర్దశ అంటే నీ గతం ఉన్న లైఫ్ దుర్దశ, హీన స్థితిని నువ్వు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొని. హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడంటే సూత్రాలు చెప్తున్నాడు అక్కడ. ఎదుగో నువ్వు దీన్ని విడిచిపెట్టు, దీన్ని విడిచిపెట్టు, దీన్ని విడిచిపెట్టు, దీన్ని విడిచిపెట్టు, దీన్ని విడిచిపెట్టు. నువ్వు ఇదిగో ఆశీర్వదించబడతావు. నీ గుడారంలో ఉంది, నీ ఇంట్లో ఉంది, నీ చేతిలో ఉంది, నీ మనస్సులో ఉంది, నీ తలంపులో ఉంది, తీసివేయి అని చెప్తున్నాడు. కొట్టి వేసినలా నువ్వు నిశ్చయంగా ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నీ చేతుల కష్టార్జితం దీవించబడుతుంది, నీ ఇల్లు దీవించబడుతుంది. నువ్వు నిశ్చయముగా నువ్వు ఫలిస్తావు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కనుక మనము మన పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని యొద్ద నుండి నూరంతల ఆశీర్వాదం పొందాలంటే మన అతిక్రమమును మనం కొట్టివేయాలి, దుర్మార్గతను, దుష్టత్వాన్ని కొట్టివేయాలి, బలహీనతలు తొలగించుకోవాలి, అపవిత్రతను కడిగి వేసుకోవాలి.
నెలకొకసారి ఏం చేస్తాం? ఇంట్లో బూజు దులుపుతాం. నెలకొకసారి ఏం చేస్తాం? పక్క దుప్పట్లన్నీ ఉతుకుతాం. వారం వారం ఉతుక్కుంటే ఇంకా మంచిది. కనీసం నెలకొకసారి ఉతుక్కోమని చెప్తున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు శుభ్రంగా దులిపావు అనుకో, ఎలా ఉంటుంది? నీట్గా ఉంటుంది. కొందరు ఇళ్లలోకి వెళ్తే ఎలా ఉంటుంది తెలిసిన? అది మనుషులు నివసించే ఇల్లో, గబ్బిళాలు నివసించే ఇల్లో తెలియదు. అట్లా ఉంటుంది. ఎక్కడ చూసినా గోడ నిండా ఉమ్ములు, మరకలో. మరి ఏం తిని వస్తారో తెలియదు, గోడ నిండా మరకలే ఉంటాయి. ఇల్లంతా కంపు కొడతా ఉంటుంది. ఏది ముట్టుకున్నా వాసన. శుభ్రత ఉండదు ఆ ఇంట్లో. ఆ ఇంట్లో శుభ్రత లేకపోతే ఏమొస్తుంది? రోగాలు వస్తాయి, దయ్యాలు కూడా వస్తాయి. కొంతమంది ఏం చేస్తారు తెలిసిన? ఎక్కడ బట్టలు అక్కడ ఇప్పి ఎక్కడ తగిలిస్తూనే ఉంటారు. ఇంటి నిండా తగిలించి పెడతారు. మేకు కనబడితే మేక్కి, దండం కనబడితే దండింకి, తేక్ కనబడితే తేక్కి, దారం కనబడితే దారానికి, ఏది కనబడి దాని మీద వేసేస్తుంటారు అంతే. ఏటు చూసిన గుట్టలు కనబడుతున్నాయి ఇంట్లోకి పోతే. అదో పెద్ద గుడ్డల దెయ్యం లాగా ఉంటుంది ఆ ఇల్లు. గుడ్డల దెయ్యం లాగా ఉంటుంది ఆ ఇల్లు. వాసన, కంపు ఎక్కడే ఉంటాయి. శుభ్రత ఉండదు. కారణం తెలిసిన? కష్టపడి ఇల్లు శుభ్రం చేసుకునే మైండ్ సెట్ వాళ్ళకి లేదు. అంటే ఎదగల వాళ్ళ మనసు. అందుకనే వాళ్ళ జీవితంలో అన్నీ ఉంటాయి. ఒక ఇల్లు పరిశుద్ధంగా లేకపోతేనే సకల రోగాలు వస్తున్నాయి. వస్త్రాలు సరిగా లేకపోతేనే నీకు విలువ లేదు. సరైన వస్త్రాలను వేసుకోకపోతే నీకేం లేదు? విలువ లేదు. మరి దేవుని దగ్గర ఎలా విలువ వస్తుంది నీకు? దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? మొదట సరిచేయబడవలసిన విషయాలలో నువ్వు సరిచేయబడు. సరిచేయబడవలసిన విషయాలను నువ్వు సరిచేయ. చిన్న చిన్న విషయాలు సరిదిద్దుకుంటే దేవుడు గొప్ప గొప్ప విషయాల్లో కూడా నిన్ను సరిదిద్దగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చుటుక్కున అబద్ధం ఆడేస్తారు. అయిన దానికి కాని దానికి చుటుక్కున అబద్ధం ఆడేస్తారు. నువ్వు చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు ఆడుతూ ఉంటే యేసు ప్రభువు నమ్మి ఏంటి లాభం? యేసు ప్రభువు నమ్మింది ఎందుకు? అబద్ధాలు ఆడడానికా? యేసు ప్రభు అబద్ధికుడా? నా దేవుడు అబద్ధికుడు కాదు కాబట్టి నిన్ను అబద్ధం ఆడమని చెప్పడు ఆయన. హల్లెలూయా. కనుక నువ్వు సత్యవంతుడు అయితే, సత్యవంతుడు దేవుడు నువ్వు ఆరాధిస్తే నువ్వు సత్యమే చెప్తావు అంతే. ఆయన మార్గము సత్యమైన దేవుడు. నిత్య జీవానికి నువ్వు నూరంతల ఫలము పొందాలంటే నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టు. నీ గుడారంలో నుండి, నీ ఇంటిలో ఉంచి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది నువ్వు విడిచిపెట్టాల్సింది సామెతలు 17:14 త్వరగా. ఇంకొకడు అపోస్తల కార్యములు 15:37. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. చాలు. కొంతమంది ఎలా ఉంటారు చెప్పనండి? అంటారు కదా, బొడ్డుకు మసి రాసి కూర్చున్నాడండి అని. ఏం రాసి కూర్చున్నాడంట? బొడ్డుకు నల్లటి మసి రాసి కూర్చున్నాడంట. ఎందుకు? ఎవడు గొడవకు వస్తాడా వాడితో గొడవ ఆడదామా, గొడవ లేకపోతే గొడవ పెట్టుకుందామా. కొంతమంది గొడవ పెట్టుకోకపోతే నిద్ర పట్టదు, వాళ్ళకి నిద్ర పట్టదు. ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవాల్సిందే. గొడవ పెట్టుకునే కనుక వాళ్ళకి ఆ సంవత్సరం గడవదు, 6 రోజు గడవదు. అర్థమవుతుందండి? దేవుని వాక్యం ఉంటుంది, భార్యతోనైనా గొడవ పెట్టుకోవాలి, పిల్లలతోనైనా గొడవ పెట్టుకోవాలి, బంధువులతోనైనా గొడవ పెట్టుకోవాలి, అన్నదమ్ములతోనైనా గొడవ పెట్టుకోవాలి, అక్క చెల్లెళ్ళతోనైనా గొడవ మొత్తం మీద గొడవే. అది మాత్రం కన్ఫర్మ్. అర్థమవుతుందండి? బ్రతుకు మారని వారి జీవితాల్లో ఇవే ఉంటాయి. దేవుని ఆశీర్వాదం లేని వారి జీవితాలు ఇవే ఉంటాయి.
కొంతమంది కొడుకుతో గొడవ పెట్టుకునే తండ్రులు ఉన్నారు, తండ్రితో గొడవ పెట్టుకునే కొడుకులు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? అవన్నీ నీ నుండి దూరమగును గాక. ఆమేన్. ఈ భక్తి జీవితములో నువ్వు విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. దేవుని వాక్యం అంటుంది, చదువు మరలా, కలహారంభము నీటి గట్టున పుట్టు. నువ్వు ఎంత తీస్తా ఉంటే అంత వస్తూనే ఉంటాయి. నువ్వు తీసే కొద్దికి, నువ్వు తోడే కొద్దికి, నువ్వు నీళ్లు తోడే కొద్దికి ఏమవుతాయి చెప్పండి? వస్తూనే ఉంటుంది. ఎందుకని? ఊట పుడతా ఉంది. కొంతమంది మాటలు చూడండి, ఒక మాట, 2 మాటలు, 3 మాటలు. నీటికి నాచు తెగులు, మనిషికి ఏదో ఉందో నాకు తెలియదు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ కొంతమంది తెగులు. ఒక మాట మాట్లాడితే 4 మాటలు మాట్లాడతారు, 4 మాటలు మాట్లాడితే 10 మాటలు మాట్లాడతారు. మేమేమన్నా తక్కువ తిన్నామేంటి? కలహారంభం. చెట్టు మీద అంట గొడ్లగూబ ఉందంట, మగ గొడ్లగూబ. ఈ చెట్టు మీద ఉండి ఒకసారి కుహు అని పిలిచిందంట. అది అటువైపు ఆడ గొడ్లగూబ ఉండి, ఇది ఒకసారి పిలిస్తే అది 2 సార్లు కుహు అని పిలిచిందంట. అది అర్థమైందా మీకు? మగవాడు ఒకసారి మాట్లాడితే ఆడవాళ్ళు 2 సార్లు మాట్లాడతారు. అర్థమైందా? కలహారంభం. నోరు ఊరకనే ఉండదు. కొంతమందికి గొడవలు పెట్టుకోవాలా, తగాదాలు పెట్టుకోవాలా, ఈర్ష్యలు పెట్టుకోవాలా, కొట్టాలా, ఒకరిని తిట్టాలా, ఒకరిని ఆరేయాలా, ఒకడి పేరు బదలం చేయాలి, వాడిని రోడ్డుకి ఈడవాలి, వాడి పేరు అసలు నాశనం చేసేయాలి, వాడి ఫ్యామిలీ నాశనం చేసేయాలి. అది వాళ్ళ టార్గెట్. ఒక విషయం చెప్పనా? ఎవడు తవ్వుకున్న గోతులో హామాను మొర్దుకై కోసం ఉరికొయ్యి సిద్ధం చేశాడు. చివరికి వచ్చేసరికి ఎవరు హేలాడారు దానికి? అంతే, మొర్దుకై తప్పించబడ్డాడు, కానీ హామాను దానికి హేలాడాడు. కానీ మన జీవితంలో శత్రుత్వం అనేది ఉండకూడదు. కలహారంభము నీటి గట్టున పుట్టు. అది తెగదేక, ఎప్పటికీ తెగదు, అవుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది, సాగుతూనే ఉంటుంది. బంకలాగా రబ్బర్ సాగినట్టు సాగుతూనే ఉంటుంది. వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టు. నేను విడిచిపెట్టినా అది విడిచిపెట్టదండి, నేను వదిలిపెట్టినా అదో ఆడు వదిలిపెట్టడండి. ఆడి సంగతి దాని సంగతి నీకు నువ్వు వదిలేసాయి, దేవుడు చూసుకుంటాడు, క్షమించి విడిచిపెట్టేసాయి. చూసుకునేవాడు లేడా? ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా నువ్వు విడిచిపెట్టాల్సింది ఏంటంటే కలహారంభం. అపోస్తల కార్యములు 15:37. అపోస్తల కార్యం 15:37 త్వరగా చదవాలి. ఇప్పుడు పౌలు గారికి, మార్కు గారికి ఎవరిని బట్టి కలహం? బర్నబాను బట్టి. అర్థమవుతుందా? పౌలు గారు అంత గొప్ప సేవ చేస్తున్న పౌలు గారి జీవితంలో కూడా చిన్న కలహం స్టార్ట్ అయింది సేవలో. ఏంటంటే ఇతను తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు ఆళ్ళైనా తీసుకెళ్ళేది? మమ్మల్ని తీసుకెళ్ళరా పాస్టర్ గారు? ఎప్పుడు ఆళ్ళైనా ఉండేది అక్కడ, మేము ఉండకూడదా? ఎప్పుడు ఆళ్ళే చేయాలి, అక్కడ ఆళ్ళే తినాలా, ఆళ్ళే ఉండాలా, మేము ఉండకూడదా? కొంతమంది అంతే, వాళ్ళని వీళ్ళని బట్టి కలహారం స్టార్ట్ చేస్తారు. కలహం స్టార్ట్ అయింది. పౌలుకి కలహం ఎవరిని బట్టి? ప్రైజ్ ది లార్డ్. కలహారంభము కాక మునిపి దాన్ని విడిచిపెట్టు. వివాదమును విడిచిపెట్టకపోతే మన జీవితాల్లో ఎవరో ఒకరిని కోల్పోతాం. ఇది వాస్తవం, ఇది నగ్న సత్యం, జగమెరిగిన సత్యం. వివాదమును విడిచిపెట్టకపోతే,
కలహమును విడిచిపెట్టకపోతే ఏదో ఒక నష్టం జరుగుతుంది ఖచ్చితంగా. ఎవరినో ఒకరు నువ్వు కోల్పోతావు. ఎవరో ఒకరు నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా కోల్పోతావు. మనశ్శాంతి లేక ఏం చేస్తారు? నెమ్మది లేక ఏం చేస్తారు? పురుగుల మందో విషమో ఉరితాడో గొయ్యో నుయ్యో చెరువో ఏదో చూసుకుంటారు. వివాదము అధికము కాక దానిని విడిచిపెట్టు. కలహము నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కలహం ఏం తెచ్చిపెడుతుంది? నష్టం. అందుకే దేవుని వాక్యం అంటుంది, నువ్వు విడిచిపెట్టు. తిమోతికి రాసిన మొదటి 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. త్వరగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చదవాలి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. హల్లెలూయా. ఎవరిని తీసుకుని రమ్మంటున్నాడు? లూకా ఉన్నాడు, మార్కుని తీసుకుని రమ్మంటున్నాడు. అసలు సమస్య అంతా వీళ్ళతోనే, మార్కుతోనే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సాధ్యమైనంత వరకు, నీ చేతనైనంత వరకు, నీ సఖ్యమైనంత వరకు నువ్వేం చేయాలంట? అందరితో ఎలా ఉండాలి? మరీ పూసుకోవద్దు, మరీ రాసుకోవద్దు. టచ్ మీ నాట్ అన్నట్టు ఉండాలి. ఎంతవరకో అంతవరకే. వారి హద్దులో వారు ఉండడం వారికి ఆశీర్వాదం, మన హద్దులో మనం ఉండడం మనకు ఆశీర్వాదం. ఎవరి హద్దులలో వారు ఉండాలి. హద్దు మీరితే అనర్థాల పాలవుతాం. అనర్థాల పాలైతే కన్నీళ్లు మనకు అన్నపానాలుగా మిగులుతాయి. హద్దులో ఉండాలి. ప్రతి దానికి హద్దు ఉంది భూమి మీద. ప్రతి దానికి హద్దు. కొంతమంది హద్దులు దాటి మాట్లాడతారు. హద్దులు దాటి, వయసుకు మించి, స్థాయికి మించి ప్రమాదం. వారు ఖచ్చితంగా ప్రమాదపు అంచులలో ఉన్నారు. చేతిలో బండి ఉన్నది కదా అని చెప్పి, దానికి 120 స్పీడ్ ఇచ్చాడు కదా అని చెప్పి 120 వెళ్తుందా లేదని పట్టుకున్నావు అనుకో, అప్పటికే 100 దాటింది. 100 దాటుతుంది, ఇంకా 120 వెళ్ళాలని తిప్పావు అనుకో, నువ్వేం దాటావు? హద్దు దాటేసావు. తర్వాత నీ బొంద హద్దులు దాటించాలి, నీ సరిహద్దులు దాటించాలి. నీ బొందలోనికి, బొంద అంటే శవాన్ని అక్కడ దాటించాలి, ఊరు దాటించాలి. తప్పదు మరి. అందుకే బండ్ల మీద రాస్తుంటారు, వేగము కన్నా ప్రాణము మిన్న. నీకోసం నీ ఇంటి దగ్గర ఎవరెదురు చూస్తున్నారు? నీ తల్లి, నీ చెల్లి, మీ అమ్మ, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, తోబుట్టులు ఎదురు చూస్తున్నారు. వేగాన్ని తగ్గించు. ఇది ఎలా ఒకదానికే వర్తించదు, అన్నిటికీ వర్తిస్తుంది. అంటే ప్రతిదానికి హద్దు మీరిపోకూడదు, హద్దు మీరి ప్రవర్తించకూడదు. ఎవరైతే హద్దులు దాటుతారో వారికే నష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, సమాధానం కలిగి ఉండు, హద్దులు దాటి ప్రవర్తించద్దు. సాధ్యమైనంత వరకు అందరితో మంచిగా ఉండు, అందరిని పలకరించు. కనీసం పలకరించలేకపోయినా వాళ్ళు ఎదురు కనబడినప్పుడు చిరునవ్వుతో, జస్ట్ చిరునవ్వు నవ్వు చాలు, అది కూడా పలకరించినట్లు లెక్కే. చిన్న స్మైల్ చాలు. కొంతమంది అలా ఉండరు. దేవుని వాక్యం నేను శుక్రవారం చెప్పాను, బుధవారం, ఆయన మన నోటి నిండా నవ్వు కలుగ చేసెను. కొంతమంది నవ్వరు, ఎప్పుడు చూసిన బొంగమూతం.
ఎప్పుడు చూసినా మాడిపోయినాం అంటుంటారు కొంతమంది. ఇక రకరకాల ఫేస్లన్నీ వ్యక్తపరుస్తూ ఉంటారు ఇక వాళ్ళు. కొంతమంది అయితే నీకు ఇంతే, ఇటు మాట్లాడుతున్న ఇటు చూస్తుంటారు, ఇటు చూస్తున్న ఇటు మాట్లాడుతున్న ఇటు చూస్తుంటారు. మనిషి ఇంకా చూసి మాత్రం మాట్లాడరు. మాడిపోయిన మొఖాలు కొన్ని, పేలిపోయిన మొఖాలు కొన్ని, ఏదో వాళ్ళ సొమ్మంతా లాగేసుకున్నట్టు అసలు ముఖం ఒకలాగా పెట్టుకున్నాడు కొంతమంది. రకరకాలుగా ఉంటారు. తప్పు చేసేది వాళ్ళే, ముఖం మార్చుకునేది వాళ్ళే. చూడండి, ఎవరైనా కావాలంటే మీ ఇంట్లో పిల్లలు తప్పు చేశారు అనుకోండి, వాళ్ళని గద్దించామనుకో, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళే, వాళ్ళని గద్దించామనుకో వాళ్ళు ఏం చేస్తారు? ముఖం మార్చుకొని సాయంత్రం దాకా నీతో మాట్లాడరు, అవసరమైతే అన్నం కూడా తినరు. మళ్ళీ మనమే వాళ్ళని సవరదీసి, అట్ట కాదమ్మా ఇట్టగా, నీ కోసమే చెప్పేది, నీ మేలు కోసమే చెప్పేది, నువ్వు బాగుపడాలని చెప్పేది, నువ్వు మంచిగా ఉండాలని చెప్పేది అని మళ్ళీ మనమే సవరదీయాలని. అప్పుడు కానీ కొంచెం దారిలోకి వస్తారు. కొంచెం అర్థమవుతుందా? ఎప్పుడు నేనేం చెప్తున్నానంటే, తప్పు చేసిన వాడే ముఖాన్ని మార్చుకుంటాడు. తప్పు చేసిన వాడే తన తప్పు దిద్దుకోలేక, తల ఎత్తుకోలేక, తల దించుకొని ఎదురు స్వభావం ఎదురు మాట్లాడుతుంటాడు. కనుక నువ్వు ఏం విడిచిపెట్టాలి? వివాదమును విడిచిపెట్టాలి. మొదటిగా ఏం ఒప్పుకోవాలి? నువ్వు ఏం విడిచిపెట్టాలి? పాపము ఒప్పుకోవాలి. రెండవది వివాదం విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, వివాదాన్ని విడిచిపెట్టాలి. చెప్పులు అంటే పాపము, వివాదం, గొడవలు విడిచిపెట్టాలి. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండము 19:14 త్వరగా. వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న, మళ్ళా చదవండి. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్ళతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడు అని చెప్పెను. అయితే వారు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె నుండెను కనుక వారు రానొల్లకపోయిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్న ఈ లేఖన భాగంలో తన అల్లుళ్ళు తీసుకురావడానికి వెళ్ళాడు. చెప్పాడు, రండి, లెండి, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, రండి అంటే వాళ్ళు తన మామను చూసి ఏం చేశారంట? ఎగతాళి చేశారంట. తన మామ వాళ్ళ దృష్టికి ఎలా కనబడ్డాడంట? ఎగతాళిగా కనబడ్డాడంట. కొంతమందికి మనం చెప్పే మాటలు ఎట్టో తెలుసా? ఎగతాళిగా ఉంటాయి. మంచి మాటలు ఎలా వినబడుతుంది తెలుసా? బూతు మాటలలాగా వినబడుతుంటాయి. మంచి పాటలు ఎలా వినబడుతుంది తెలుసా? బూతు పాటలలాగా వినబడుతుంటాయి ఈ లోకానికి. బూతు మాటలేమో అబ్బా నీతి మాటలాగా వినబడుతుంది. భలే మాట్లాడుతున్నాడు నీ కొడుకు. ఏది బూతు మాట్లాడుతున్నాడు, ఆడన్ని బూతులే మాట్లాడుతుంటాడు. అబ్బా భలే చక్కగా మాట్లాడుతుంది నీ కొడుకు, మనవడు. మూతి మీద ఒకటి అయ్యొద్దు బూతు మాట్లాడినందుకు. ఎయ్యరు, వీళ్ళే నేర్పిస్తారు. అట్టను ఇట్టను. బూతు మాటలేమో నీతి మాటలలాగా వినబడుతున్నాయి, నీతి మాటలేమో బూతు మాటలలాగా వినబడుతున్నాయి లోకానికి. మంచి చెప్పాడేమో చెడ్డోళ్ళలా కనబడుతుంటాడు. చెడు చెప్పి నాశనం చేసి, కుటుంబాలను నాశనం చేసి, అన్ని నాశనం చేసి, మొత్తం నాశనం పతనం చేసేవాడేమో అబ్బా నువ్వురా దేవుడు అంటే అంటారు. అర్థమైందా? వెనకటికి రాజాది రాజా ఆ సినిమాలో, క్రిస్టియన్ సినిమా ఒకటి ఉంది, యేసుప్రభు సినిమా ఒకటి, రాజాది రాజా. ఆ సినిమాలో కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అని ఒక పాట వచ్చేది. అప్పులు బాగా చేయొచ్చండి, అసలుకు ఎసరు పెట్టచ్చండి, తప్పులు ఎన్నో చేయొచ్చండి,
పాపాలు ఎన్నో చేయొచ్చండి అన్న పాటలు ఉంటుంది. కొత్త దేవుడు. అర్థమవుతుందా? ఇట్లా తప్పులు చేస్తేనే వాళ్ళు దేవుళ్ళు. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉండి, నమ్మకంగా ఉండి, నలుగురికి 4 మాటలు మంచి మాటలు చెప్పి వాళ్ళ నీతి మార్గం నడిపించే ఆ పాటలన్నీ కూడా చెప్పచ్చు. అవే అర్థమైందా? హల్లెలూయా. కనుక దేవుని వాక్యం అంటుంది, వాళ్ళు పోయి చెప్పారు, రండి, లెండి, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టండి, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. వాళ్ళు ఎగతాళిగా భావించారు, రాలేదు. సొదొమ గొమొర్ర పట్టణాలు అగ్నితో కాల్చబడినప్పుడు వారి అల్లుళ్ళు కూడా అక్కడ తగలబడిపోయారు. ఈ రోజున దేవుడు నీకు చివరిగా హెచ్చరిక చేస్తున్న మాట ఇదే. నువ్వు లోకాన్ని, లోక ఆచారాలను, లోక పద్ధతులను, లోక నడవడికను, లోక భోగాలను, లోక సంబంధమైన విషయాలను, లోక సంబంధమైనటువంటి కోరికలను నువ్వు విడిచిపెట్టకపోతే ఈ లోకము సొదొమ గొమొర్ర పట్టణం వలె ఒక దినాన పంచభూతములు అగ్నితో కాల్చబడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడక్కడ భూకంపాలు చూస్తున్నారు, అక్కడక్కడ అగ్ని పర్వతాలు బద్దలవుతుంది చూస్తున్నారు. చాలా తాత్కాలిక దేవుని అదేమంటుందండి, చిన్నగా తాలింపులాగా వేశాడు దేవుడు, అంతే. తాలింపు అది, అసలైన వంటకం ముందుంది. అగ్నితో దేవుడి ప్రపంచం మొత్తాన్ని, ఆకాశ మహాకాశములు కూడా అగ్నితో రగులు కొనబోయే దినాలు వస్తున్నాయి. భూమి ఎప్పటికే ఆల్రెడీ ఫుల్గా వేడెక్కుంది. చంద్రునిలో మార్పులు వస్తున్నాయి, సూర్యునిలో మార్పులు వస్తున్నాయి. సూర్యునిలోంచి ఒక ముక్క విడిపోయింది. పేపర్ చదివితే, రోజు న్యూస్ చూస్తే మీకు అర్థమవుతాయి. నాసా వాళ్ళు ఎన్నెన్నో విషయాలు బయట పెడుతున్నారు. ఈ భూమికి ప్రమాదం పొంచి ఉంది, టైం అయిపోతుంది, భూమి టైము చాలా ఫాస్ట్గా తిరుగుతుంది, సమయం, కాలం గడిచిపోతుంది, ప్రభు రాకడ సమీపంగా ఉంది, అన్నిటి అంతము సమీపించి ఉంది. అందుకనే మనుషులలో కూడా వినాశకాలానికి విపరీత బుద్ధులు అన్నట్టు మనుషుల స్వభావాలు మారిపోయాయి. ఎక్కడ చూసినా మానవత్వం లేదు, కరడుగట్టిన రాక్షసత్వం. మనుషులు జంతువులాగా మారిపోయారు, క్రూర మృగాల్లాగా మారిపోయారు. క్రూర మృగాలకేమో సాధువైన జీవితం వచ్చింది. క్రూర మృగాలు సాధువులుగా ఉంటే, సాధువులుగా ఉండవలసిన మనుషులు క్రూరులుగా తయారవుతున్న దినాల్లో ఉన్నాం. కనుక దేవుని వాక్యం అంటుంది, ఇది చివరి గడియ, చివరి కాలం. లోకాన్ని, లోక ఆశలను విడిచిపెడితే నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావు. నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా దేవుని కనికరాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని నువ్వెన్నటికీ చూడలేవు. కనుక నీ జీవితాన్ని దేవుని హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందామా? నువ్వు దేవునికి అప్పగించుకుంటావా? నువ్వు దేవునికి సమర్పించుకుంటావా? దేవుడు నిన్ను యాకోబును ఆశీర్వదించినట్లు, ఇస్సాకును ఆశీర్వదించినట్లు నూరంతలుగా నిన్ను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉండగా, కళ్ళు మూసి చేతులు జోడించి ప్రభు చేతులకు నువ్వు అప్పగించుకొని మనసారా హృదయపూర్వకముగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నిన్ను విడిచిపెడతానయ్యా, నా పాపమును విడిచిపెడతానయ్యా, నా అపరాధమును విడిచిపెడతానయ్యా, నా దోషమును విడిచిపెడతానయ్యా, కలహమును విడిచిపెడతానయ్యా, లోక ఆచారాలు విడిచిపెడతానని ప్రార్థన చేసుకోండి.